హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. గైస్, ఇది వచ్చేసి అయితే Z9 మనకు అందరూ తెలిసిన బైక్ అయితే దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను నాకు తెలిసి. లైక్ ఎందుకంటే ఆల్రెడీ మీ అందరూ తెలిసిన బైక్ ఇది. ఇంకా దీని స్పెక్స్, పవర్ అండ్ ఎవ్రీథింగ్ అంతా మీకు తెలిసిందే. బట్ దీంట్లో అయితే మనకు వచ్చేసి కొత్తగా ఏంటంటే ఇది అక్రోపోవిక్ డ్యూయల్ ఎగ్జాస్ట్, ఐ మీన్ డ్యూయల్ బ్యారెల్ అనమాట. లైక్ ఇట్లా 2 హోల్స్ ఉంటాయి. ఇది ఎగ్జాస్ట్ ఎట్లా అంటే మనం ఐడిలింగ్ స్టార్ట్ చేస్తే ఐడిలింగ్లో పెడితే మాత్రం అసలు సౌండ్ అయిపోయింది. స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎట్లా వస్తుందో దీని ఎగ్జాస్ట్ కూడా అట్లనే సౌండ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి చాలా స్మూత్ ఉంటుంది సౌండ్. ఇది అసలు ఫుల్ థ్రోటల్ ఇస్తే కానీ దీని సౌండ్ ఏందో మనకు తెలియదు అనమాట. లైక్ ఐ మీన్ ఫుల్ థ్రోటల్ ఫ్లైబల్ అయితేనే దీని సౌండ్ అనేది తెలుస్తుంది. మనం మామూలుగా 30, 40, 50 స్పీడ్లో పోయినా కూడా అసలు దీని సౌండ్ ఏమి వినిపించదు అంతగా. ఫుల్ థ్రోటల్ ఇచ్చినప్పుడు వినిపిస్తుంది సౌండ్. అండ్ ఇంకా వచ్చేసి దీనికి కొన్ని యాక్సెసరీస్ అయితే ఎగ్జాస్ట్ ఒకటి ఉన్నది, అండ్ ఈ ఫాగ్ ల్యాంప్స్, అండ్ ఈ ఫ్రంట్ ఈ ఫెయిల్ ఉంది కదా, ఇది ఒకటి అనమాట. అదొకటి ఎక్స్ట్రా ఉంది, ఫాగ్ ల్యాంప్స్ అండ్ స్లైడర్స్. ఇంకోటి ఈ మ్యాగ్నెట్ కవరు, ఇక్కడ సైడ్ వచ్చేసి ఇంజన్ కవర్స్, ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి. సో నేనైతే ఇది మన బ్లాగ్లో అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు Z9తో. ఫస్ట్ టైం అయితే Z9తో అయితే బ్లాగ్ చేస్తున్నా. అండ్ బైక్ అయితే నేను చాలాసార్లు డ్రైవ్ చేసిన Z9, బట్ మన బ్లాగ్స్లోకి అయితే ఎప్పుడు తీసుకురాలేదు. నేను సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ. సో అయితే ఇది దీని ఎక్స్పీరియన్స్ ఎట్లుందని అయితే నేను మీకు చెప్తాను. దీని పవర్ వచ్చేసి ఇది 125 bhp పవర్ అనమాట, 900 cc. సో నేకుడు సూపర్ బైక్స్లో ఏంటంటే చాలా పవర్ఫుల్ బైక్ ఇది. పవర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కొంచెం ఫుల్ థ్రోటల్ ఇచ్చినామంటే వేలి పాపాప్ అయిపోతుంది. బట్ నాకు వేలి ఎక్స్పీరియన్స్ లేదు, అందుకని చెప్పేసి నేను బైక్ని అయితే ఎక్కువ ఓవర్ పుల్ చేస్తలేను. ఇది మోడ్ వచ్చేసి రోడ్ మోడ్లో ఉండదు మనకి. క్రేజీ అంటే క్రేజీ ఉంది గాయ్స్, స్పీడ్ మాత్రం. అంటే నేను దీంట్లో 2 మోడల్స్ నడిపినా అనమాట. ఒకటి ఓల్డ్ మోడల్ నడిపినా, ఇది న్యూ మోడల్ 2 నడిపినా. ఓల్డ్ మోడల్ ఏంటంటే మనకి డిస్ప్లే ఇది TFT డిస్ప్లే రాదు, అనలాగ్ డిజిటల్ వస్తుంది. ఆ బైక్ నడిపిన అదైతే ఇంకా రా పవర్. దీంట్లో రైడింగ్ మోడ్స్ ఉంటాయి కానీ దాంట్లో అయితే అసలు రైడింగ్ మోడ్స్ ఏముండవు, ఫుల్ పవర్ రిలీజ్ అవుతుంది అది. యాడుంది క్రేజీ మిషన్. చాలా లైట్ వెయిట్ ఉంది బైక్ అయితే. అసలు ఎట్లా అంటే చాలా లైట్ వెయిట్. ఎందుకంటే యాక్చువల్లీ నా బెనెలీతో కంపేర్ చేస్తే మాత్రం చాలా లైట్ వెయిట్ అసలు. ఇది చాలా లైట్ వెయిట్. మన బెనెల్ ఏంటంటే 235 kgs ఉంటుంది, బట్ ఇది వచ్చేసి 210 kgs ఇది దీని వెయిట్, Z9 వెయిట్. అందుకని చెప్పేసి చాలా లైట్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మన బెనెల్ వచ్చేసి అయితే దీని ట్యాంక్ అయితే బెనెల్ ఈ హైట్లో వస్తుంది. నాకు ఆల్మోస్ట్ అండర్ చెస్ట్ వరకు వస్తుంది, బట్ దీని ఏంటంటే అండర్ చెస్ట్ వరకు లేదు, చాలా డౌన్లో ఉంది. హ్యాండిల్ కూడా
డౌన్ ఉండేసి క్లోజ్ ఉందన్నమాట, వైడ్ ఎక్కువ లేదు. మన బెండిల్ది హ్యాండిల్ వైడ్ ఎక్కువ వస్తుంది. సో బెండిల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సీసీ ఎక్కువ, ఇది పవర్ ఎక్కువ. బెండిల్ ఏంటంటే 600 cc, అది పవర్ తక్కువ, అది 90 bhp, ఇది వచ్చేసి 125 bhp. బట్ సిలిండర్స్ అయితే సేమ్, అది ఇన్లైన్ 4, ఇది ఇన్లైన్ 4. బట్ అదేంటంటే 235 kgs హెవీ ఉంటుంది. ఇంకా నేకడ్ దాంట్లో అయితే ఇది మ్యాడ్ మిషన్ అనమాట, మీ అందరికి తెలిసిందే. సో ఇంకోటి ఏంటంటే మన బెనెల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మన బెనెల్ ఎక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే హెవీ ఉంటుంది. మన సైజులో కానీ సైజులో చూసుకున్నా సరే, హైట్లో చూసుకున్న, లెంత్లో చూసుకున్న బెనెల్ హెవీ ఉంటుంది. ఆ 600 ccలో హెవీయెస్ట్ బైక్ అంటే బెనెలే. బట్ ఇది అట్లా కాదు, చాలా కంఫర్టబుల్ రైడ్, ఈజీ హ్యాండిలింగ్ ఇవన్నీ ఉన్నాయి మన Z9లో. నా బెనెల్ అట్లా కదా, అది పెద్ద బర్రె దున్నపోతున్నట్టు ఉంటుంది, హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అది బెనెల్. చలో గాయ్స్, మన అయితే ఒక రైడ్ అయితే చేసినాం దీనిపైన. సో ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో చెప్పాలి. ఇంత చిన్న అంటే చిన్న సైజులో లైట్ వెయిట్ పెట్టేసి పవర్ ఎక్కువ ఇచ్చిండు, అది అసలు హైలైట్ అని చెప్పాలి ఈ బైక్లో. చలో గాయ్స్, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం. until then bye bye. మా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాయి. until then bye bye.